తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖలో ఒక అద్భుతమైన డెస్టినేషన్ కొలువుదీరింది. ఇక రాబోయే రోజుల్లో వీకెండ్స్లో ఎంజాయ్మెంట్కి విశాఖలో చాలా ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి. సముద్ర తీరం చూస్తే ఎవరైనా కానీ దాన్ని మోహించాల్సిందే. ఇప్పుడు అదే తరహాలో షాపింగ్ లవర్స్కి ఎంటర్టైన్మెంట్ జోన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళకి విశాఖలో భారీ డెస్టినేషన్ వచ్చింది. అదే ఇనార్బిట్ మాల్. దేశవ్యాప్తంగా ఇనార్బిట్ మాల్స్ గురించి తెలుసు. హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, బాంబేలో కానీ ఒక ప్రత్యేకత కలిగినటువంటి మాల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ దేశంలో అతిపెద్ద మాల్స్లో ఒక మాల్ విశాఖలో స్టార్ట్ అయింది. దాదాపు 14 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఈ మాల్ని నిర్మించారు. 16 ఎకరాల విస్తీర్ణంలో ఇది మాల్ లాగా ఉండదు, ఒక అద్భుతమైన ఎకో ఫ్రెండ్లీ పార్క్ లాగా ఉంటుంది. అలా డెవలప్ చేయడం దీని ప్రత్యేకత. ఇనార్బిట్ మాల్స్ బ్రాండింగ్ రహేజా గురించి అందరికీ తెలిసిందే. రహేజా గ్రూపు ప్రమోటర్ అనమాట, మెయిన్ ప్రమోటర్. ఇనార్బిట్ మాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నంతా కూడా విశాఖపట్నంలో రహేజా గ్రూపు తన కొత్త మాల్ని ఆవిష్కరించింది. ఈ మాల్ ఆవిష్కరణ తర్వాత విశాఖలో షాపింగ్ ప్రపంచం మారిపోతుందని చెప్తున్నారు. దాదాపు 300 ఫారిన్ బ్రాండ్స్ ఇక్కడికి రాబోతున్నాయి. ఇనార్బిట్ మాల్ యాక్చువల్ లొకేషన్ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి లొకేషన్. అక్కడ డెవలప్ చేసినటువంటి విధానం, ఇంత పెద్ద ల్యాండ్స్కేప్ని 16 ఎకరాలు అంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడండి, ఈ ఏరియాస్ అంతా కూడా పోర్ట్ హాస్పిటల్, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జోన్ దీన్ని సెలెక్ట్ చేసుకుని డెవలప్ చేశారు. సో పెద్ద ఎత్తున ఇనార్బిట్ మాల్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వాటి బ్రాండింగ్. అక్కడికి వచ్చేటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇనార్బిట్ మాల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ కట్టినటువంటి మాల్ దాదాపు 500 కోట్లు ఇన్వెస్ట్ చేసి రహేజా గ్రూప్ దీన్ని నిర్మించింది. సెకండ్ ఫేజ్ విస్తరణ ఇంకా ఉంది, మరొక 300 కోట్లతో దీన్ని విస్తరిస్తారు. ఫస్ట్ ఫేజ్ ఓపెనింగ్ అయిపోయింది. ఈ నెల 27వ తేదీ నుంచి పబ్లిక్కి ఓపెన్ అవుతుందన్నమాట. థియేటర్స్ ఉన్నాయి, ఒక 8 థియేటర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1600 సీటింగ్ కెపాసిటీతో ఈ థియేటర్స్ని రెడీ చేశారు. అద్భుతమైనటువంటి ఫుడ్ కోర్ట్ ఉంది, ఇది ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్. ఇంకోటి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీళ్ళు అక్కడ 90 ఏళ్లుగా ఉన్నటువంటి వృక్షాలను తొలగించకుండా ఆ వృక్షం చుట్టూ భవన సముదాయాన్ని కట్టుకుంటూ వచ్చారనమాట. మొత్తం 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ బ్లాక్ని 2 పార్ట్స్గా డెవలప్ చేస్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ ఒక 3000 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. 2023లో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. 3 ఏళ్లలో దీన్ని నిర్మించి వినియోగంలోకి తీసుకొచ్చారనమాట. సో రహేజా గ్రూప్కి ఏపీ గవర్నమెంట్ చాలామంది ప్రముఖులు కూడా విశేష చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఒక స్పెషల్ డెస్టినేషన్ కాబోతుంది విశాఖలో. ఇంత పెద్ద మాల్ విశాఖలో ఇంకెక్కడా లేదు. హైదరాబాద్లో కంపేర్ చేసుకొని చూస్తే కూడా ఇది చాలా పెద్ద మాల్ అవుతుంది. అలానే ఏపీలో ఫస్ట్ మాల్ అవుతుంది. ఇనార్బిట్ మాల్కి సంబంధించి రహేజా గ్రూప్కి సంబంధించి మొదటి మాల్ అవుతుంది అనమాట. సో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించడానికి కూడా ప్రణాళికల్ని రెడీ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. 27వ తారీఖు వరకు ఆగాలి. 27న ఇది పబ్లిక్కి ఓపెన్ అవుతుంది. ఈ మాల్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చినాయి, ఇప్పటికే ఆల్రెడీ వాటి స్టోర్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నారు. సో అవన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది. ఒక అద్భుతమైన షాపింగ్ డెస్టినేషన్గా విశాఖలో ఇనార్బిట్ మాల్ మారబోతుంది.